చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం. ఫస్ట్ చేపలు నీట్గా కడుక్కోవాలి. తర్వాత చేపల మసాలా తీసుకోవాలండి. తీసుకొని నేనైతే నాకు తగినట్టు వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్లు. ఆ తర్వాత తక్కువైతే మళ్ళీ చూద్దామని చెప్పేసి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసి మంచిగా కలుపుకోవాలి. చేతితో కలుపుకోవాలి. స్పూన్తో దాంతో కలిపితే అంత టేస్ట్ రాదు. మన చేతితో కలిపినామంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ అయిపోతుంటుంది. అలాగే కొంచెం మంచి మిక్స్ చేస్తుండాలి. మొత్తం కలిసేంత వరకు కాసేపట్లో ఓ నిమిషం పాటు కలుపుతుండాలి. కలిపిన తర్వాత అన్ని ముక్కలకు పట్టిందా లేదా అని చూసుకొని, తక్కువ అనిపించింది నాకు, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను చేపల మసాలా. వేసిన తర్వాత మళ్ళీ కలిపేస్తుండాలి. అన్నిటికీ ఈక్వల్గా కలిసిపోవాలి కదా, అందుకని మళ్ళీ కలిపి ఇప్పుడు మళ్ళీ చూసుకుందాం కరెక్ట్ ఉందా లేదా, సరిపోద్దా లేదా అని చూస్తున్నాను నేను. నాకైతే ఇప్పుడు ఓకే అనిపించింది. ఓకే సరిపోయింది దీనికి ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు కలుపుకొని కాసేపట్లో పక్కన పెట్టేసుకోవాలి. నీట్గా కాసేపట్లో పెట్టినామంటే పీసెస్కి మొత్తం పట్టేస్తుంది. ఆ కారం, మనం వేసిన మసాలా అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ఆ పీసెస్. కొంచెం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ అట్లా, ఇంకా ½ అన్ అవర్ అయినా పర్లేదు. ఓకే పెట్టి పక్కన పెట్టేస్తే మంచిగా పడుతుంది. ముక్క అనేది ఆరిపోయినట్టు అయిపోద్ది. ఆ తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిందా లేదా అని చూస్తున్నాను. తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి నేనైతే కొంచెం ఫ్రైకి సరిపోయేంత నాకు కొంచెం వేసినాను. మీరు మీ ఇష్టం, వేసే పీసెస్ బట్టి. ఎన్ని పీసెస్ వేద్దామంటే తొందర అయిపోవాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్, కొంచెం టైం తీసుకోవాలంటే కొంచెం తక్కువ ఆయిల్. నాన్ వెజ్ కాబట్టి నేను మళ్ళీ యూజ్ చేస్తుంటాను. కొన్ని కర్రీలలో నాన్ వెజ్ తినాం కాబట్టి ఆయిల్ కొంచెం తగ్గించేసాను. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వేడి చేసిన ఆయిల్ ఎక్కువ తినొద్దు కాబట్టి రిపీటెడ్గా నేను తక్కువ వేసుకున్నా. ఇప్పుడు హీట్ ఎక్కిందా లేదా అని చూసుకొని ఇప్పుడైతే పీసెస్ తీసుకొని మళ్ళీ ఒకసారి హీట్ ఎక్కిందా లేదా ఆయిల్ని చూద్దాము. హీట్ అయినట్టు అనిపిస్తుంది, వేద్దాం పీస్. ఇప్పుడు వేసినాను, కొంచెం వేడి ఉంది, బాగుంది. ఓకే ఇప్పుడు ఒక 4 పీసెస్ అట్లా వేద్దాం. 4 పీసెస్, 4, 5. నేను వేసిన ఆయిల్కి అయితే ఒక 4, 5 పట్టిందండి. మీరు మీరు వేసే పీసెస్ని బట్టి ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడైతే కొంచెం పర్లేదు. మరీ ఫుల్గా వేసేస్తే అది ఫ్రై అవ్వకుండా కర్రీకి ఎట్లా ఉడుకుతుంది అట్లా అయిపోతుంది అన్నమాట. అట్లా వేసుకోకుండా కొంచెం పీసెస్ కొంచెం అటు ఇటు తిరిగేటట్టుగా పెట్టాలి. ఒక 4 పీసెస్ 5 పీసెస్, నేనైతే ఒక 5 అట్లా వేసినానండి. మీరు ఇంకా మీ ఇష్టం. కాసేపు అట్లా వేగనివ్వాలి. తర్వాత కొంచెం స్పూన్తో వెనక్కి వేసిన దాన్ని రిటర్న్ చేయాలి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసిన తర్వాత కాసేపు అలాగే వదిలేస్తే కొంచెం మంచి డీప్ ఫ్రై అయిపోతాయి. కొంచెం పీసెస్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం థిక్ కలర్ అవుతుంది. థిక్ కలర్ అయిన తర్వాత అప్పుడు మనం తీసుకుందాం. మనకు పీస్ ఫ్రై అయిందా లేదని కొంచెం ఆయిల్ తక్కువగా ఇట్లా అయిపోయింది చూడండి. ఫస్ట్ ఎక్కువ బబుల్స్ వచ్చినాయి, ఇప్పుడు తక్కువ బబుల్స్ వస్తున్నాయి. దానిలోనే మనకు తెలిసిపోతుంది పీస్ ఫ్రై అయిపోయింది. తీయాలి ఇంకా. ఇప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. ఇప్పుడు తీస్తున్నాను నేను. నాకైతే క్రిస్పీ అంటే ఇష్టం, అందుకని నేను కొంచెం ఎక్కువ చేశాను. కొంచెం పీసుని కొంచెం మెత్తగా తినాలనుకుంటే మీ ఇష్టం అండి. నేనైతే క్రిస్పీగా తింటున్నాను. తయారు చేసేది అయితే ఇట్లా ఉంటుంది చూడండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే ఆయిల్ కొంచెం చల్లగా అయి ఉంటుంది. ఒక 1-2 మినిట్స్ ఆగి అప్పుడు మళ్ళీ ఇంకా పీసులు వేద్దాము. మళ్ళీ ఒక 4 or లేదంటే 5 అట్లా పీసెస్ వేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను సెకండ్ టైం. మళ్ళీ ఒక 3 or 4 అయితే వేస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక 1 టైం అయితే కంప్లీట్ అయిపోద్దండి. ఇది చేసేదంతా పిల్లల కోసం అండి. ఈ ఫిష్ ఉందా, మిడిల్ పీసెస్ అన్నీ ఒక పక్కన తీసేసి కర్రీ చేసినాము. ఇది పొట్ట కింద ఉంటుంది కదా, దానిలో ఎక్కువ ముళ్ళులు ఉండవు అన్నమాట. దానికోసం అని పిల్లలకి ఎక్కువ తింటే చిన్న ముళ్ళులు ఉండవు కదా, గొంతులు రెక్కకుండా ఉంటుంది, ఒకటి పెద్ద ముళ్ళు ఉంటుంటాయని తీసి ఫ్రై చేసినాను. ఇప్పుడు
చూద్దాం ఫ్రై అయిందా లేదా. రిటర్న్ చేస్తుంది ఇప్పుడు. రిటర్న్ చేసినాక కాసేపు ఒక 5 minutes అట్లా వదిలేసినామంటే మళ్ళీ ఫ్రై అయిపోద్ది. చూద్దాం ఫ్రై అయిందా లేదా. వెయిట్ చేద్దాం ఒక 2 minutes. అట్లా అని ఎక్కువ గ్యాస్ ఎక్కువ పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతే ఫ్రై అవ్వదు, లోపల వరకు ఫ్రై అవ్వదు. కొంచెం మీడియంగా పెట్టుకోవాలి, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. పెట్టేస్తే కొంచెం లోపల నుంచి మంచి డీప్ ఫ్రై అయిపోద్ది. ఆయిల్ అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఈ మసాలా అనేది కూడా మంచి ఫిషెస్కి మంచిగా పడుతుంది, పట్టి మంచిగా అబ్జర్వ్ అయిపోద్ది. ఇది కూడా అయిపోయింది, తీస్తున్నాను ఇప్పుడు. ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకుంటున్నాను. ఇంతకుముందు తీసినాను, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక దగ్గర సర్వ్ చేస్తాను. ఇప్పుడైతే సెకండ్ టైం కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 పీసెస్ ఉన్నాయి, అవి కూడా చేస్తే అప్పుడు కంప్లీట్ అయిపోద్దండి. పిల్లలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, మమ్మీ ఫిష్ ఫ్రై చేస్తుంది మా కోసం అని చెప్పి వెయిటింగ్, అక్కడ చూస్తున్నారు. మమ్మీ నాకు అంటున్నారు. కాకపోతే అంత చేసిన తర్వాత అప్పుడు కొంచెం గార్నిష్ చేసి మీకు చూపించిన తర్వాత పిల్లలకి పెడదామని చెప్తున్నాను నేను. మరి అంత వేడిగా తింటే కూడా నాకంత మంచిగా అనిపించదు. కొంచెం చల్లగా కావాలి, లోపల ఆయిల్ ఉంటుంది కదా, వేడిగా చాలా వేడిగా ఉండి నోరు కాలుతుంటుంది పిల్లలకి. అందుకని కోసం కొంచెం టైం, కొంచెం ఒక 5 minutes అట్లా ఆగి 5 to 10 minutes ఆగి తింటేనే బాగుంటుందండి. ఇప్పుడైతే రెడీ అయింది చూడండి, గార్నిష్ అయిపోయింది. ఎట్లా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏం పెట్టినా మీ దగ్గర వరకు చేరుకుంటాయండి. సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ. ఎట్లుందో కామెంట్ చేయండి. చేపల ఫ్రై అయితే ఫినిష్. తింటే మాత్రం వావ్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరైతే. బాయ్ అండి అందరికీ.